కాంగ్రెస్ పార్టీ స్థానిక సమరానికి సన్నద్ధమవుతోంది. గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపు వరకు వ్యూహాలు రచిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హస్తం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పీసీసీ దృష్టి సారించింది. రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ కుసుమ కుమార్, అజరుద్దీన్, షబీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో సమావేశమై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అనుకూల ప్రతికూల పరిస్థితులపై సమీక్ష నిర్వహించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించాలని నేతలు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలను గ్రామ, మండల, జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని పీసీసీ సూచించింది. ఈ నెల 15వ తేదీలోగా మండల అధ్యక్షులు సమావేశం పెట్టి అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవాలని తెలిపింది. మండల అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు ఎక్కడైనా లేని పక్షంలో జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ బాధ్యత తీసుకుంటుందని పీసీసీ నిర్ణయించింది. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక విషయం పీసీసీ చూసుకుంటుందని సమావేశంలో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయో కూడా చర్చించుకున్నట్టు సమాచారం. అయితే భువనగిరి, చేవెళ్ల, నల్గొండ, మల్కాజ్గిరి, ఖమ్మం స్థానాలపై పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరికొందరు జహీరాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ లో కూడా పార్టీ కొంత పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చించుకున్నట్లు సమాచారం.